రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మన దేశంలో ఒక వర్గం ఉంది. ఆ వర్గము ఎక్కడ ఏది జరిగినా ఇలాంటిది భారతదేశంలో కూడా జరగాలి. ఈ మాట మాట్లాడేసేసి కాస్త శకునం చెప్పేసేసి సంతోషపడిపోతూ ఉంటారు. హసీనా వాజెద్ బంగ్లాదేశ్ని వదిలేసి ఢాకా నుంచి బయలుదేరి దేశం వదిలి పారిపోయింది. ఇలాంటిదే భారతదేశంలో కూడా జరిగితే చాలా బాగుండు. ఇద్దరు వ్యక్తులు పారిపోవాలి. ఒక వ్యక్తి ఎన్ఎం, ఒక వ్యక్తి ఏఎస్. ఎన్ఎం అంటే నరేంద్ర మోదీ, ఏఎస్ అంటే అమిత్ షా. వీళ్ళు ఎప్పుడు పారిపోతారా? బంగ్లాదేశ్ లాంటి కథ మన దేశంలో కూడాను త్వరలోనే జరగాలని కొందరు, జరుగుతుందని కొందరు, జరిగి తీరుతుందని కొందరు. అక్కడ ఏదో దేశంలో ఇప్పుడు సిరియాలో నియంత అసద్, బషర్ అల్ అసద్, ఆయన దేశం వదిలి పారిపోయారు. పారిపోగానే డమాస్కస్ నుంచి విమానం ఎగిరి రష్యాకి పారిపోయినట్టుగా మన దేశం నుంచి కూడాను నరేంద్ర మోడీ ఎప్పుడు పారిపోతారు? భారతదేశం కూడా సిరియాలాగా ఎప్పుడు అవుతుంది? విమానం గనక ఎగిరితే ఏ దేశానికి వెళ్తుంది? ఈ రకమైనటువంటి ఊహాగానాలు చాలామంది చేస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నటువంటి వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే, సిరియా, బంగ్లాదేశ్, భారతదేశము ఈ మూడిటికి పొంతన లేదు. బంగ్లాదేశ్ అనేక సంవత్సరాలు సైనిక పరిపాలన చూసింది. అక్కడ జరిగేటటువంటి ఎన్నికల సత్యత కానీ, వాటి యొక్క నిష్పాక్షికత కానీ సదా సర్వదా ప్రశ్న చిహ్నం. బిఎన్పి గెలిచినప్పుడు అలాగే ఉంది. బిఎన్పి గెలిచినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అవామీ లీగ్ ఎన్నికల్ని బహిష్కరించింది. అవామీ లీగ్ గెలిచినప్పుడు బిఎన్పి ఎన్నికల్ని బహిష్కరించింది. కాబట్టి ఆ ఎన్నికలు ప్రజాస్వామ్యంలాగా కనిపించిన అది ప్రజాస్వామ్యం కాదు, ఏకపక్ష ఎన్నికలు కావు. అదేవిధంగా సిరియా ఉంది. సిరియాలో 54 సంవత్సరాలుగా ఎన్నికలు లేవు. ఒక నియంత పరిపాలన, ముందు తండ్రి తరువాత కొడుకు పరిపాలిస్తూ వచ్చారు. ఉక్కుపాదంతో ప్రజలని అణిచివేశారు. జైళ్లకు వెళ్ళి చూసినట్టయితే పసిపిల్లలు జైల్లో ఉన్నారు. పసిపిల్లల్ని సైతం జైల్లో పెట్టినంత కిరాతకమైనటువంటి పరిపాలన సిరియాలో నడిచింది. ఆ రకమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉందా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇక్కడ కోర్టులు పనిచేస్తున్నాయి. కోర్టుల తీర్పులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వస్తున్నాయి. జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళు తమ తీర్పులను సవాలు చేసి బయటకు రాగలుగుతున్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పోలీస్ అధికారి సంజీవ్ భట్ మీద ఉన్నటువంటి ఒక కేసుకి అహ్మదాబాద్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ రకమైనటువంటి కోర్టుల వ్యవస్థ ఉంది. ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికల వ్యవస్థ ఉంది. ఈ ఎన్నికల వ్యవస్థలో జార్ఖండ్లో బీజేపీ ఓడిపోయింది, కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది, తెలంగాణలో ఓడిపోయింది, ఢిల్లీలో వరుసగా 3 సార్లు ఓడిపోయింది, పంజాబ్లో అసలు సీట్లు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది, దక్షిణ భారతదేశమైనలోని తమిళనాడులో బీజేపీ ఓడిపోతుంది. కాబట్టి నియంతృత్వం అనేది లేకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలు భారతదేశంలో జరుగుతున్నాయి. రెండవది, సిరియాకి అదేవిధంగా భారతదేశానికి ఉన్నటువంటి తేడా సైజ్. సిరియా మొత్తం కూడాను 1,85,000 చదరపు కిలోమీటర్ల భూభాగం. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, అవి విభక్త ఆంధ్రప్రదేశ్, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 2014లో ఫార్మ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ దానికన్నా కొద్ది పెద్దది. దాని జనాభా అంతా చూసినట్టయితే 2,20,00,000, 2,30,00,000 ఉంటుంది. భారతదేశపు జనాభాతో పోలిస్తే 140 కోట్ల జనాభా. సిరియాకి భారతదేశానికి అసలు ఎలాంటి పొంతన లేదు. జనాభా కానీ, వైశాల్యం కానీ, వైవిధ్యం కానీ. సిరియాలో ఉన్నటువంటి వివిధ తెగల మధ్య అంతర్గత ఘర్షణలు ఉన్నాయి. ఉదాహరణకి కుర్దులకి అదేవిధంగా సున్నీలకు పడదు, సున్నీలకు షియాలకు పడదు. షియాలు అలావైట్ అనేటటువంటి, ఇస్లాంలోనే ఇది ఒక వేరే మతము, వేరే ఒక చిన్న వర్గం. ఇది అలావైట్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు, కేవలం సిరియాలో మాత్రమే ఉంటారు. సిరియాలో ఉన్నటువంటి అలావైట్సే గత 54 సంవత్సరాలుగా పరిపాలన చేసింది. మైనారిటీలు అయినప్పటికీ వీళ్ళే పరిపాలించారు.
బహ్రెయిన్లో కూడా అలాగే ఉంది. బహ్రెయిన్ షియా మెజారిటీ, పాలకులు సున్నీ మెజారిటీ. సరే, అదే పరిస్థితి దాదాపు సిరియాలో కూడా ఉండింది. సో అలావైట్స్కి సున్నీలకి పడదు, అలావైట్స్కి షియాల మధ్య కూడాను సఖ్యత ఉంది, వైరము ఉంది. అదేవిధంగా టర్కిక్ మూలానికి చెందినటువంటి ప్రజలకు మిగతా ఈ అసీరియన్ మూలానికి చెందినటువంటి ప్రజలకు మధ్య ఘర్షణ ఉంది. కుర్దులకి మిగతా సున్నీలకి మధ్య ఘర్షణ ఉంది. కుర్దులు సున్నీలే, మిగతా సిరియన్ సున్నీలే అయినప్పటికీ వాళ్ళ మధ్య ఘర్షణ ఉంది. డ్రూయిజ్లు, క్రైస్తవులు గణనీయమైనటువంటి సంఖ్యలో సిరియాలో ఉన్నారు. వాళ్ళపైన కూడాను అనేక అత్యాచారాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇలా పరస్పరము కలహించుకునేటటువంటి అనేక శత్రువర్గాలు ఒకే దేశంలో ఉన్నాయి. భారతదేశంలో వైవిధ్యం ఉంది, కానీ ఈ వైవిధ్యము ఘర్షణకి దారితీయదు. ఒక వర్గం పైన తెలుగు వాళ్ళపైన తమిళులపైన మరాఠీలపైన కొంకణి వాళ్ళు, లేకపోతే బీహార్ పైన రాజస్థాన్, పంజాబ్ పైన ఢిల్లీ యుద్ధం చేసేటటువంటి దాఖలాలు మన దేశంలో లేవు. కాబట్టి సిరియాలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ, అనేక చిన్న చిన్న ఉగ్రవాద మూకలు, మిలీషియానండి, ఉగ్రవాదులనండి, సాయుధ బలగాలనండి, వాళ్ళ సాయుధ దళాలనండి, మొత్తానికి ఆ రకమైన పరిస్థితి భారతదేశంలో లేదు. పైగా ఈ దేశం యొక్క వైవిధ్యమే ఈ దేశపు బలము. మిగతా దేశాల్లో వైవిధ్యము విభాజనకు దారితీస్తుంది, విచ్ఛిన్నతకు దారితీస్తుంది, విద్వేషానికి దారితీస్తుంది. భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి సిరియాలో జరిగినటువంటి పరిస్థితి, ఒక విమానంలో ఈ నాయకులు ఇక్కడి నుంచి పారిపోవాలి, ఏ దేశంలో ఆశ్రయం వస్తుంది అని కలలుగనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భారతదేశం అర్థం కాలేదు, భారతదేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. సిరియాకి, బంగ్లాదేశ్కి, భారతదేశానికి ఏమాత్రము పొంతన లేదన్నటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. మరొకటి, మిగతా దేశాల్లో సాయుధ బలగాలు తిరుగుబాటు చేయించాలి. భారతదేశంలో సమాజంలో వచ్చేటటువంటి రాజకీయాల మార్పులను చాలా శాంతియుతంగా తీసుకుని రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీని విధించి ఇందిరాగాంధీ దేశాన్ని ఒక పెద్ద జైలుగా మార్చినప్పుడు సాయుధ పోరాటం చేయవలసిన అవసరం రాలేదు. ప్రజలు తమ ఓటు ద్వారా ఇందిరాగాంధీని రాయబరేలీలో, సంజయ్ గాంధీని అమేఠీలో ఓడించి జనతా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. జైలు నుంచి నాయకులు వచ్చి ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ దేశంలో మార్పులు 2014లో సంకీర్ణ రాజకీయాలను పూర్తిగా తిరస్కరించి దేశంలో ఒక పార్టీ పూర్తి మెజారిటీతో పరిపాలించేటటువంటి మార్పుని ఎవరు తీసుకొచ్చారు? ఓటర్లు తీసుకొచ్చారు. దీనికోసం ఒక సాయుధ పోరాటం చేసి అందరినీ కలపాల్సినటువంటి పరిస్థితి రాలేదు. కాబట్టి భారతదేశానికి సిరియాకి, భారతదేశానికి లెబనాన్కి, భారతదేశానికి ఈజిప్ట్కి, లేదా భారతదేశానికి లిబియాకి, ఇరాక్కి పొంతన పెట్టి అక్కడ జరిగినట్టుగానే మన దేశంలో జరగాలి. అక్కడేదో ఆరెంజ్ రెవల్యూషన్ జరిగింది, గ్రీన్ రెవల్యూషన్ జరిగింది, పింక్ రెవల్యూషన్ జరిగింది, అక్కడేదో తహరీర్ స్క్వేర్ జరిగింది కాబట్టి ఇక్కడ ఢిల్లీలో రామ్లీలా మైదాన్ని లేకపోతే జంతర్ మంతర్ని తహరీర్ స్క్వేర్గా చేద్దామని గనక భావిస్తే ఈ దేశము అటువంటి ఐడియాలను తిరస్కరిస్తుంది. ఇది ఈ రకమైనటువంటి దింపుడు కళ్ళం ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.